హలో ఫ్రెండ్స్, తెలుగు శ్రోతలందరికీ నమస్కారం. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. పూజా సుమం 4వ భాగం. ఇక ముగింపుకొచ్చేసాం. ముగింపు ఎలా ఉంటుందో, ఏం జరగబోతుందో తెలుసుకుందాం. మీరు మన వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే తప్పకుండా లైక్ కొట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా మన వీడియోస్ని షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం, నవల్స్ కోసం, అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం ఆలస్యం చేయకుండా. సుధవంటి అయినవారు తమ మధ్య ఉంటే కాస్త నయం. వాళ్ళేమనుకుంటారోననైనా భార్యాభర్తలమన్న భావం కనపరుచుతాడు. సుధ వెళ్ళిపోతే ఈ దూరం ఇంకా పెరిగిపోయినట్లే అనుకుంది అంజన. రోజులు నిరుత్సాహంగా దొల్లిపోతున్నాయి. అంజన, నీలకాంతుల మధ్య ఎడమ ఇంకా అధికమవుతోంది. అంజన సన్నిధిలో చాలా నిర్లిప్తుడుగానూ గంభీరంగానూ ఉంటున్నాడు నీలకాంత్. వచ్చిన కొత్తలో స్నేహ సరళ హృదయంతో ఆమెను పరామర్శించేవాడు. ఇప్పుడు ఆమె పట్ల పూర్తిగా నిరాసక్తుడైపోయాడు. వేదాంత గ్రంథపఠనంలో ఏం సారం పీల్చుకుంటున్నాడో గాని నిరంతర నిర్వేద వైరాగ్య గంభీర భావాలతో నిండి ఉంటుందా ముఖం. తీరని కోరికలతో జ్వలించిపోతూ అంజన కూడా అతని పట్ల విముఖత పెంచుకుంటోంది. ఇన్నాళ్ళ వలె గృహకృత్యాలలో ఆసక్తి చూపడం లేదు. ఎవరి ఇల్లు ఎవరిదాన్ని అన్న విరక్తితో అంతా పని మనుషులకు వదిలిపెట్టేసి ఎప్పుడూ తన గదిలో పడుకుంటుంది. బుర్రా వెర్రి ఆలోచనలతో చికాకు పరుచుకుంటూ. ఈమె పట్ల మునుపటి వలె నీలకాంత్ శ్రద్ధ చూపడం లేదు గనుక ఆమె తరచుగా పస్తులున్నా అడిగేవాళ్లు లేకపోయారు. రోజురోజుకు కృషించిపోతూ గది వదలని అంజనను చూసి ఒకసారి మాత్రం అన్నాడు నీలకాంత్, ఆరోగ్యం బాగాలేదా? చెప్పు మరి, డాక్టర్ని తీసుకురానా అని. అక్కర్లేదు, బాగానే ఉన్నాను. ముఖం త్రిప్పుకొంది. కోపం వచ్చింది కదూ నా మీద? కృష్ణ విషయం నేను పూర్తిగా వదులుకున్నాననుకోకంజనా. అతడెక్కడున్నా సరే ఏనాటికైనా వెతికి పట్టుకువచ్చి నీ ముందు నిలబెడతాను, సరేనా? దిగులు మానేయి. అతడి బెంగతో ఆరోగ్యం ఎందుకు చెడగొట్టుకుంటావు అన్నాడు. ముందు మీరిక్కడి నుండి వెళ్ళిపోండి, రౌద్రంగా తలెత్తి అరిచింది అంజన. చెంపపెట్టు తిన్నవాడిలా నల్లపడింది నీలకాంతి ముఖం. నిట్టూరుస్తూ లేచాడు. అతడు గుమ్మం దాటి వెళ్ళిపోతుంటే తిరిగి అంది అంజన, కృష్ణను కాదు మృత్యువుని తీసుకురండి నా దగ్గరికి, సంతోషిస్తాను అంది. ఉదయం ముఖం కడుక్కొని టీ తీసుకుందామంటే నౌకరు చెప్పాడు నీలకాంత్తో, 2-3 రోజుల నుండి అమ్మగారు చాలా సుస్థిగా ఉన్నారండి. 2 రోజుల నుండి మెతికే ముట్టుకోలేదు. ఈరోజేమో పక్క విడవకుండా జ్వరంతో మూలుగుతున్నారు. అంజన పట్ల ప్రయత్నపూర్వకంగా తానేర్పరచుకున్న ఉదాసీనత ఒక్కసారిగా వదిలించుకొని హడావిడిగా అంజన గదిలోకి వెళ్ళాడు నీలకాంత్. అంజన నీరసమైన మూలుగు సమాధానమైంది. ఒంటి మీద చెయ్యేసి ఆత్రంగా చూశాడు. జ్వరంతో పెట్లిపోతోంది. గులాబీ రంగు దేహఛాయ కెంపు రంగుగా మారింది. ఎర్రని పలుచని పెదవులు వాడి జ్వరతాపానికి కంపిస్తుంటే నిర్జీవంగా పక్క మీద పడి ఉంది అంజన. స్నేహితుని వలె ఆదరంతో ఆమె బాధలు పోగొట్టవలసిన తనే ఆమె పట్ల ఉదాసీనత, నిర్లక్ష్యతను ప్రకటించడం వల్ల ఆమె మనోవ్యధ రెట్టింపై ఈ పరిస్థితికి కారణమైందా? అయ్యో, కృష్ణకు దూరమైన ఆమెకు తనకంటే కావలసిన వారెవరున్నారిప్పుడు దగ్గర? విపరీతమైన జాలి కలిగింది అంజన మీద నీలకాంత్కు. తక్షణమే బయలుదేరి రావాల్సిందంటూ డాక్టర్కు ఫోన్ చేసి వచ్చి కూర్చున్నాడు నీలకాంత్. అంజన ఎలా ఉంది అంజన? అతడి ఆర్ద్ర కంఠం విని జ్యోతుల్లా ఎర్రబడిన కళ్ళను మెల్లగా విచ్చి చూసి తిరస్కార భావంతో ముఖం తిప్పుకొంది. ఈ జుగుప్సా క్రోధాలు కృష్ణను తీసుకురాలేని తన అసమర్థత మీదేనని భావించి మనసులో నొచ్చుకున్నాడు నీలకాంత్. డాక్టర్ వచ్చి చూశాడు. అబ్బా, చాలా బలహీనంగా ఉందే, బాగా మందులు వాడాలి ఈమెకు. జ్వరానికి ఏదో ఇంజెక్షన్ చేసి 2 టాబ్లెట్స్ ఏవో ఇచ్చి సాయంత్రం వస్తానని చెప్పి వెళ్ళాడాయన. ఉదయం నుండి తన పక్క విడవని భర్తను చూసి లోలోన చాలా సంతృప్తి పడింది అంజన. ఈ పరిస్థితిలోనే అతడిని శాశ్వతంగా బంధించే ఉపాయం ఎత్తాలి. జ్వరమైకంలో ఆమె ఆలోచనలు కలలో వలె సాగుతున్నాయి. అన్నం పెట్టకుండా ఏదైనా ద్రావక పదార్థం ఇమ్మని డాక్టర్ చెప్పాడు. మధ్యాహ్నం పళ్ళరసం తీస్తూ అంజన గదిలో కూర్చున్నాడు నీలకాంత్. నీలు నీలు గండుకోయిల స్వరాన్ని ధిక్కరించే ఆ పిలుపు వినడంతో చేస్తున్న పని వదిలి తత్తరపాటుతో లేచి బయటికి వెళ్ళాడు. ఓ పవనా, ఇలా వచ్చావేం? అదేమిటి నీలు, ఈరోజు నీ పుట్టినరోజు కదూ? ఎందరు స్నేహితుల్ని పిలిచి ఎంత అట్టహాసంగా జరుపుకునేవాడివి. ఈరోజు ఏం లేదేం? నీ భార్య ఒక్కతే ఉంటే అందరి పెట్టు అనుకున్నావా?
గబగబా మాట్లాడింది పవన. నాకు గుర్తుంటే కదూ ఈరోజు నా పుట్టినరోజని అన్నాడు. ఓహో, భార్య సన్నిధిలో రోజు పండుగలాగే ఉంటే ఈరోజు ప్రత్యేకత గుర్తు రాలేదన్నమాట అంది. బరువుగా మూలిగాడు. పెళ్ళికి పిలిచినా రాలేకపోయాను. ఇక్కడికి భార్యను తీసుకొచ్చావు కదా, పార్టీ లాంటిది ఏర్పాటు చేసి నీ భార్యను చూపుతావేమో అనుకున్నాను. పిలవకపోయినా నేనే వచ్చాను. ఇప్పుడైనా చూపిస్తావా లేదా? ఆమె ఇక్కడ లేదు. విచిత్రంగా చూసింది పవన. అబద్ధాలెందుకు నీలు? అబద్ధం ఎందుకు? నిజంగా ఆమె లేదు. నవ్వడానికి ప్రయత్నించాడు. నిజమే, అమ్మగారికి సుస్థి చేసి గదిలో పడుకున్నారని చెప్పాడే నౌకరు. తెల్లబడిపోయింది నీలకాంత్ ముఖం. తమాషాగా మాట్లాడుతున్నదల్లా సీరియస్గా అయిపోయింది పవన. మృదువుగా అంది. ఆమె నాకంటే అందగత్తి కావచ్చు, కానీ నేను అసూయపడతాననుకున్నావా? ఆమె అదృష్టానికి ఈర్ష్యపడతాననుకున్నావా? నేను అలాంటిదాన్ని కాదే. నేను ఎలాంటిదాన్నో అర్థం చేసుకున్నావు కనుకనే నన్ను ప్రేమించగలిగావు. నువ్వు కన్నవారిని నొప్పించకూడదని వారు నిశ్చయించిన అమ్మాయితో నీ వివాహం జరగడానికి ప్రోత్సాహమిచ్చి నేను దూరం జరిగింది నీ సుఖ సంతోషాలు ఆశించే గాని నా సొత్తు మరొకరిదైందని కుమిలిపోవడానికి, చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకోవడానికి కాదు. వివాహబంధం వంటి మరొక బాహ్యబంధం పడకపోయినా ఇరు హృదయాలలోని పవిత్ర ప్రేమ చెదిరేది కాదు. ఈ ధైర్యంతోనే నువ్వొక ఇంటివాడివి, నేనొక ఇంటిదాన్ని కావడానికి నీ వివాహానికి ముందు మన మధ్య ఒప్పందం జరిగింది కదూ. మరెందుకు నీ భార్యను చూపడానికి సంకోచిస్తున్నావు? అడిగింది పవన. ఉపికి వస్తూ ఉన్న కన్నీటిని ఆపుకుంటూ. ఇప్పుడు నన్నేం అడిగినా చెప్పలేను పవన. ఆవిడని చూడాలన్న నీ కుతూహలం పరిహాసాస్పదమైందని ఒకనాడు మాత్రం తెలుస్తుంది చూడు నీకు అన్నాడు. విచిత్రంగా మాట్లాడుతున్నావు. పవన చటుక్కున అతడిని సమీపించి భుజం మీద చెయ్యి వేస్తూ, ఇలా నా కళ్ళల్లోకి చూడు. ఈ విషాదపు గూళ్ళెక్కడివి? నిన్ను చాలా రోజులైంది చూడలేదు. ఇవాళ చూస్తుంటే నువ్వేనా అనిపిస్తోంది. ఇలా అయిపోయావేం నీలు? తమ్ముడు చెప్పాడు నువ్వు క్లబ్బుకు కూడా రావడం లేదని. ఎప్పుడైనా కనిపించినా మనిషి ఏమిటో పరలోకంలో ఉన్నట్లుంటావని. ఏమిటి కథ అంది కరుణాజనకంగా. సంతోషజీవులకు కావాలి ఆ సరదాలు సరాగాలు. విషాద హృదయుడు వాటి దరిదాపులకు కూడా వెళ్ళలేడు. బరువుగా నిట్టూర్చాడు నీలకాంత్. ఆవిడ అనుకూలంగా లేదా? ఆత్రంగా అడిగింది పవన. ప్రేమ పొందగలిగావని నువ్వు అదృష్టవంతురాలివి. నన్ను పెళ్లాడగలిగిందని ఆమె అదృష్టవంతురాలు. ఈ ఇద్దరి అదృష్టాలు నన్ను దౌర్భాగ్యుణ్ణి చేసి పెట్టేశాయి. ప్రేమించి పెళ్లాడలేకపోయాను ఒకరిని, పెళ్లాడి పొందలేకపోయాను మరొకరిని. అతడి ఆవేదన దగ్ధ హృదయం నుండి నిట్టూర్పు రూపంలో వెలువడింది ఒక జ్వాల. ఆ తెలివి తక్కువ దాన్ని నాకొకసారి చూపు నీలు ఆవేశపడింది పవన. అవసరం లేదు పవన ఖచ్చితంగా అన్నాడు. ఎందుకు? ఇప్పుడేమీ చెప్పను. ఆ రోజు వచ్చిందంటే నేనే వస్తాను నీ దగ్గరికి. నా సమస్త బాధల్ని నీ ముందు దింపుకొని వెడతాను అన్నాడు. సరే, ఇదే మాటని గుర్తుపెట్టుకో. నేనిక వస్తాను. నీలకాంత్కు ప్రెజెంట్ చేద్దామని తెచ్చిన ప్యాకెట్ అలాగే బల్ల మీద వదిలేసి వెళ్ళిపోయింది పవన. ఎవరు వచ్చారు? గదిలోకి వచ్చిన భర్తను ప్రశ్నించింది అంజన. నా స్నేహితురాలు లాయర్ పవన అని చెప్పానే ఆమె అన్నాడు. ప్రక్క హాల్లోనే వీళ్ళ సంభాషణ సాగింది కనుక ఒక్క స్నేహమేనా మరో పరిచయం కూడా అవుతున్నదే మీ మాటల్ని బట్టి అంది ఎత్తిపొడుపుగా వ్యంగ్యంగా. గతుక్కుమన్నాడు నీలకాంత్. లోకంలో కొందరు దౌర్భాగ్య జీవులున్నారు. తెచ్చిపెట్టుకున్న అంధత్వంతో కంటి ఎదుటున్న అదృష్టాన్నే చూడలేరు. స్వగతంలో అన్నట్లుగానే విసిరింది. దేని గురించి అంజనా నువ్వు ఈ మాట అంటున్నది? ముఖం కసిగా మార్చుకొని మౌనం వహించింది అంజన. ఇతడు తన వశమై ఉంటే ఇతడి హృదయంలో పవన స్థానం ఎలా ఉండేదో గాని ఇప్పుడు మాత్రం అతడింకా పవనను ప్రేమిస్తున్నాడనడానికి సందేహం లేదు. లేకపోతే పవన అంత ధైర్యంగా ఆ మాట ఎలా అనగలుగుతుంది? పెళ్ళాం కాకపోతేనేం ప్రేమనైనా నిలుపుకున్న ఆమె అదృష్టవంతురాలు తనకంటే. ఆ స్త్రీ హృదయం ఈర్ష్యావేదనలతో సుళ్ళు తిరిగింది. తనను కృష్ణకు అంటగట్టి పవనను పెళ్లి చేసుకుంటాడేమో తిరిగి. లేకపోతే ఇంతగా కృష్ణ కృష్ణ అని పలవరించడంలో అర్థం లేదు. ఈ ఎత్తే లేకపోతే నిస్వార్థంగా కృష్ణ కోసం అన్వేషణ సాగించలేడు. నీలకాంత్ ప్రవర్తనను శంకిస్తూ హృదయాన్ని మరింతగా మలినపరుచుకుంది అంజన. ఒకనాటి సాయంత్రం భువన శిఖరాలపై వృక్షాగ్రాలపై కనకాభిషేకం చేస్తున్న సూర్యబింబాన్ని చిన్న కారు మేఘం ఒకటి కప్పివేసింది. ఈల వేసి పిలిచినట్లుగా మరి ఎక్కడి నుండో పరుగున వచ్చి ఆకాశమంతా అలుముకున్నాయి మేఘాలు. క్షణాలలో ప్రొద్దుగుంకినట్లయింది. నేల మీద ప్రభంజనుడు కూడా హఠాత్తుగా
ప్రతాపం చూపసాగాడు. వర్షదేవతను పిలుచుకురావడానికా అన్నట్లు నేల మీద చెత్తా చెదారాల్ని, ధూళి దూసరాల్ని ఆకాశంలోకి ఎగరగొడుతున్నాడు. భీకరంగా ఈల వేస్తూ పెద్ద పెద్ద వృక్షాలను కసిగా ఊపివేస్తున్నాడు. ఇంటి తలుపులు, కిటికీ రెక్కలు అతడి ఆగడానికి తట్టుకోలేక ధనధన అంటూ ఆర్తనాదం చేస్తున్నాయి. పై వరండాలో నిలబడి అంజన కాలమేఘాచ్ఛాదితమైన ఆకాశం వంక నిర్వికార నిర్నిమేష దృష్టి నిలిపి ఉంది. సాంధ్య శోభతో విలసిల్లవలసిన ఆ ప్రకృతి వలనే తన తరుణ జీవితం కూడా కాలమేఘాచ్ఛాదితమై పోయిందనుకుంటూ అంతులేని విషాదంలో మైమరిచిన అంజనను ముందు పలుచగా పెద్ద పెద్ద చినుకులతో ప్రారంభమై కుండపోతగా కురిసిన వర్షం గాలి విసురుకు వాలుగా వచ్చి పడుతూ తడిపివేయసాగింది. ఆవరణలో ఆగిన కారు నుండి నీల్కాంత్ దిగిన ముందే నౌకరు చూసి గబగబా గొడుగు తెచ్చి అందించాడు. సీట్లో కూర్చునే బయట నుండి గొడుగు విప్పుతూ అప్రయత్నంగా పైకి చూశాడు నీల్కాంత్. ప్రాణం లేని ప్రతిమల వర్షపు జాలులో తడుస్తూ నిలబడిన అంజనను చూసి నిశ్చేష్టుడయ్యాడు. జ్వరంతో తీసుకుంటున్న మనిషి వర్షంలో తడిస్తే ఏమైనా ఉంది? కృష్ణ విరహంలో పడి తన ఆరోగ్యాన్నిలా అలక్ష్యం చేసుకుంటే తను రేయింబవళ్ళు నిద్రాహారాలకు దూరమై చేసిన సేవకి ఫలితమేమిటి అనుకున్నాడు నీల్కాంత్. ఒక్క ఊపులో పైకి చేరి ఆమెను సమీపిస్తూ అంజనా అని పిలిచాడు భయాందోళనలతో. అంజనా, ఇలా వర్షంలో తడిస్తే జ్వరం ముంచుకురాదు? కంగారుగా భుజం తట్టాడు. మగతగా కళ్ళు మూస్తూ తూలింది అంజన. క్రింద పడకముందే పట్టుకున్నాడు నీల్కాంత్. తనను చల్లగా తాకుతూ తడిసిన దుస్తుల్లో స్పష్టమవుతున్న ఆమె అవయవ సౌష్ఠవం అతడిన్నాళ్లుగా పెంచుకుంటున్న నిగ్రహంపై ఒక్క దెబ్బ వేసి మోహ వివసుణ్ణి చేసివేసింది. వెర్రి ఆవేశంతో ఆమె వక్షాన్ని బలంగా తన గుండెలకు చేర్చుకున్నాడు. ఎన్నాళ్ల తృష్ణనో తీర్చుకుంటున్నట్లు ఆమె చిన్ని పెదవులను గాఢంగా చుంబించాడు. అంజన తనూవల్లరి ఒక సుకుమారమైన లతల నీల్కాంత్ బలిష్టమైన బాహువుల్లో వ్రేలాడుతుంటే గదివైపుకు రాసాగాడతను. నా ప్రేమ అంత చంచలమైనది, దుర్బలమైనది కాదు. ఏ విధంగానూ నన్ను మీ వశపర్తిని చేసుకోలేరు. మీరు తలక్రిందులుగా తపస్సు చేసిన కృష్ణకు అర్పించిన ఈ హృదయంలో మీకు అణుమాత్రం స్థానం దొరకదు. కటు గాంభీర్యాలతో ఒకనాటి అంజన కంఠం నీల్కాంత్ హృదయంలో ఉరుమువలే ఫెల్లుమనడంతో అతడి మోహపు తెర మంచువలే వీడిపోయింది. ఒక శిరీష కుసుమ కోమల్ని కాలనాగై కాటందించినంతగా బాధ పశ్చాత్తాపాలకు లోనయ్యాడు. ఆమెను చటుక్కున మంచం మీద పడుకోబెట్టి దూరంగా తొలిగాడు. మూర్ఛావస్థలో ఉన్న ఆమెను దుష్టవాంఛతో తాకినందుకు ఎంతగానో లజ్జితుడయ్యాడు నీలకాంత్. అంజన ఎంతగా నీలకాంత్తో కలిసిపోదామనుకుందో అతడు ఆమె నుండి అంతగా వేరైపోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆధ్యాత్మిక పథంలో ఆత్మనిగ్రహం కూడదీసుకోవడానికి కేవలం వేదాంత గ్రంథపఠనం వల్ల అట్టే ప్రయోజనం లేదనుకున్నాడేమో. సాధు సన్యాసుల సాంగత్యం కూడా జీవితంలోకి ఆహ్వానించాడు. బయటికి వెళ్ళాడంటే ఏ సన్యాసినో వెంటబెట్టుకురావడం తరచుగా జరుగుతోంది. వారిని 1-2 రోజులుంచుకొని వేదాంత చర్చ జరపడం, మృష్టాన్న భోజనాదులతో సంతృప్తిపరిచి సాగనంపడం చేస్తుంటాడు. అంతకంతకు విపరీతమవుతున్న అతని చర్యలకు అంజన కుమిలిపోని క్షణం లేదు. ఒక ఆదివారం ఉదయం బయటికి వెళ్ళిన నీల్కాంత్ ఒక సన్యాసితో తిరిగి వచ్చాడు. సన్యాసి గారు తినే భోజనపు వివరాలు తెలుసుకొని వంట మనిషితో చెప్పి వచ్చాడు. గదిలో తివాసీ మీద సన్యాసిని ఆసీనుణ్ణి చేసి వేదాంత చర్చకు కూర్చున్నాడు. భోజనాల వరకు అనర్గళంగా సాగింది చర్చ. భోజనాలు చేసి వచ్చి తిరిగి కూర్చున్నారు. ముఖమంతా ఎలాగో చేసుకుని అంజన గదిలోకి వచ్చాడు రాఘవులు. యజమాని ప్రవర్తన అతడికెంత మాత్రం నచ్చలేదు. మాణిక్యం లాంటి పెళ్ళాన్ని పెట్టుకుని బాబుగారికి ఈ వయసులో వైరాగ్యం ఏమిటమ్మా? చూస్తూనే ఉన్నావు కదమ్మా, ఒక్క మాట కూడా మందలించవు. చూస్తుండగానే నీ సంసారాన్ని గంగలో కలిపి సన్యాసుల్లో కలిసిపోయేట్లున్నారే. మరీ దగ్గరగా వచ్చి గుసగుసగా, పైగా తనకింకా పెళ్లి కాలేదని సన్యాసివాడితో చెబుతున్నాడమ్మా. సాధనలో ఏకాగ్రత కుదురుతుందని చెప్పి ఓ దమ్ము పీల్చి చూడమంటూ గొట్టంలో గంజాయి దట్టించి బాబుగారికి ఇస్తుంటే చూసి నా ఒళ్ళు జలధరించి పరిగెత్తుకు వచ్చానమ్మా అని చెప్పాడు. ఈ బంగు కూడా మరొకటా? అంజన నెత్తిన పిడుగుపడినట్లయింది. చెరచరా గది దగ్గరకు వెళ్ళి కొద్దిసేపు ఆగింది. గదిలో నుండి మాటలు వినవస్తుంటే, ఇంత చిన్న వయసులోనే ఈ ఆత్మజ్ఞానం కలగడం ఆశ్చర్యమే నీలకాంత్. వివాహం చేసుకుని స్త్రీ మాయాలంపటంలో తగులుకోకుండా మేల్కొన్నావు. నీకు శుభమవుతుంది. బ్రహ్మచర్యంలో ఆత్మ దీప్తివంతమవుతుంది. స్వేచ్ఛ, ధైర్యం ఏర్పడతాయి. కామానికి లొంగినవారు నా దృష్టిలో కాదనుకో. పశుపక్షులతో సమానమైతే మనిషికి ప్రత్యేకమైన విలువేముంది
అన్నాడు సన్యాసి. లేకపోతే లేకపోయింది, కానీ తమరు ఇక్కడి నుంచి వేంచేస్తే ఒక కాపురం నిలబడుతుంది స్వామిగారు. స్వరంలో కటు వ్యంగ్యాలు వ్యక్తపరుస్తూ గదిలో ప్రవేశించిన అంజనను చూసి తొట్టుపడ్డాడు నీలకాంత్. ఎవరమ్మా నువ్వు? ప్రశాంతంగా ప్రశ్నించాడు సన్యాసి. ఆయన భార్యను. ఏనాటికో ఒకనాటికి తను ప్రేమించిన వాడికి భార్య కాబోతున్న ఆమె నోట ఆ మాట రావడం నీలకాంత్కు విస్మయంగానూ వెగటుగానూ తోచింది. ఆమె హఠాత్తుగా రావడం వల్ల కలిగిన కలవరపాటును అణుచుకుంటూ కంఠంలోకి కటుదనం తెచ్చుకొని, నీకిక్కడ పనే ఉంది అంజనా, వెళ్ళు అన్నాడు. సన్యాసి లేచి నిలబడుతూ, ఈ చిన్నది నీ భార్య, ఆమెను వివాహంతో దగ్ధం చేసి నువ్వి బ్రహ్మచర్య దీక్ష పుచ్చుకొని కర్మసన్యాసం చేసి పొందబోయేది ఏం లేదు నాయనా. ఇహపరాలు రెండూ నీవు కాదు. సంసారంలో కర్మయోగివై మోక్షం సాధించుకో, నీకింతకంటే సులభకరమైంది లేదు అని భిక్షాపాత్రను దండాన్ని అందుకొని చరచరా వెళ్ళిపోయాడు. ఎంతోసేపు నిశ్శబ్దం గడిచాక వివర్ణమైన ముఖాన్ని పైకెత్తాడు నీలకాంత్. నేను ఈ విధంగా కూడా సుఖపడటం చూడలేవా అన్నాడు. ఒక నిష్ఠుర వీక్షణం నీలకాంత్ ముఖం మీదికి విసిరి చూపులు త్రిప్పుకుంటూ, నేను పవనా తప్ప ప్రపంచంలో ఆడవాళ్లే లేరా అందామే. ప్రపంచంలో విషసర్పాలు కోకొల్లలు, కానీ ప్రాణం తీయడానికి ఒక్కటి చాలు. కటువుగా గాంభీర్యం మేళవించి అని క్రోధావేశాలు పెంచుకుంటూ తిరిగి అన్నాడు. నా బాధ నీకు అర్థం కాదు. నువ్వు నా దగ్గరుండడం వల్ల ఆ బాధ రెట్టింపు అవుతుంది. నిన్ను సాగనంపితే గాని నాకు మనశ్శాంతి లేదు. ఆవేశంగా తన గదిలోకి వెళ్ళిపోయి 5 నిమిషాల్లో తిరిగి వచ్చాడు, డ్రెస్సులో, చేతిలో సూట్ కేసుతో. ఎక్కడికి అంది. నీ పీడ వదిలించుకోవడానికి విసురుగా వెళ్ళిపోయాడు. నిశ్చేష్టురాలై నిలబడిపోయింది అంజన. నీలకాంత్ను స్టేషన్లో వదిలి కారు తీసుకువచ్చేసిన డ్రైవర్ను అడిగింది అంజన. బాబుగారు ఎక్కడికి వెళ్ళారు జగ్గా? చెప్పలేదమ్మా. తను తిరిగి రావడానికి ఎన్నాళ్ళు పడుతుందో చెప్పలేనని అమ్మగారితో చెప్పమని చెప్పారండి. వారం కావచ్చు, సంవత్సరం కావచ్చు, సంవత్సరాలు కావచ్చు అని అన్నారండి. యజమానురాలి దిగాలు ముఖం చూసి తిరిగి అన్నాడు జగ్గడు. కీచులాడుకున్నారా అమ్మా? ఓస్, ఎన్నాళ్ళు వెళ్తారులేండి బాబుగారు. పెళ్ళాం మీది అలుక ఎన్నాళ్ళుంటుంది మొగుడికి? నీలకాంత్ కృష్ణ కోసం వెళ్ళి ఉంటాడనడంలో సందేహం లేకపోయింది అంజనకు. మరునాడు ఇంటికి తాళం పెట్టి పుట్టింటికి వెళ్ళింది అంజన. తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. అల్లుడు వెంట లేకుండా ఒంటరిగా వచ్చేసిన కూతుర్ని చూసి ఏదో బొంకి వారిని ఊరుకోబెట్టింది. కానీ అక్కడి సంగతులు ఒక్కటి కూడా బయటపడనీయలేదు అంజన. అక్కడున్న వారం రోజులు తన గదిలో కిటికీ ముందు కూర్చుని దీర్ఘాలోచనలో గడిపేది. వీధిలోకి చూస్తూ ఇంటి ముందు పరబ్రహ్మంగారు కొన్న కృష్ణ ఇంటిని పడగొట్టించి తన మేడకు కలుపుకొని మరో మేడ నిర్మింపజేస్తున్నారు. ఒకనాడు తన హృదయంలో కృష్ణకు కట్టిన ప్రేమ మందిరం కూలగొట్టి మరో మూర్తికి నూతన మందిరం నిర్మాణం గావించింది. అతడు మాత్రం అందు నిలవడానికి ఒప్పుకోక వెర్రిభ్రమతో పారిపోతున్నాడు అనుకుంది అంజన. వారం రోజులు అక్కడుందో లేదో తిరిగి ప్రయాణం పెట్టుకుంది అంజన. అప్పుడే వెళ్తావా? అల్లుడికి ఉత్తరం రాస్తాముగా, వచ్చి తీసుకెళ్తాడు అన్నారు తల్లిదండ్రులు. అయినా నిలవకుండా భర్త ఇంటికి వచ్చేసింది అంజన. అనుక్షణం భర్త ఆగమనానికై నిరీక్షించసాగింది. తిరుపతి దగ్గర ఒక చిన్న గ్రామం. నారపాక వేసి ఉన్న ఓ చిన్న ఇంటి గుమ్మం ముందు నిలబడ్డాడు నీలకాంత్. గుమ్మంలో ఓ వృద్ధ స్త్రీ చేటలో బియ్యం పోసుకొని ఏరుతోంది. కృష్ణ అనే అతడు ఇక్కడే ఉంటాడా అవ్వా అడిగాడు నీలకాంత్. ముందు గదిలోనే 7-8 మంది చిన్నపిల్లలు పలకలు పట్టుకొని కూర్చొని ఉన్నారు. తను పరబ్రహ్మంగారిని కృష్ణ వివరాలు అడగగా తిరుపతి దగ్గరలో ఓ పల్లెటూళ్ళలో వీధిబడి పెట్టుకుని జీవనాధారం చేస్తున్నాడట అని చెప్పడం నిజమనిపించింది. వృద్ధ స్త్రీ చేట తీసుకొని లోనికి వెళ్ళి ఎవరో వచ్చారు మీకోసము, చూడు బాబు అని చెప్పింది. 2 నిమిషాల తర్వాత తల తుడుచుకుంటూ వచ్చాడు కృష్ణ. ఓ మీరా అంటూ చటుక్కున లోనికి వెళ్ళిపోయాడు. 1-2 నిమిషాల తర్వాత ఆ స్త్రీ ఒక పలక తెచ్చి నీలకాంత్కు ఇచ్చింది. దాని మీద వ్రాసిన దాన్ని చదువుకొని ఒక్క నిట్టూర్పు విడిచాడు నీలకాంత్. ఒకనాడు ఎవరి సొత్తు కానప్పుడు మీ సొత్తును ప్రేమించిన మాట నిజమే. ఇప్పుడు నాకు దాని మీద ఆశ వ్యామోహాలు లేవు. మీకుండే దురాలోచనలు తొలగించుకోండి. నన్ను వెంటాడి నా ప్రాణం తీయడానికి ప్రయత్నించకండి. నాకు ప్రాణభిక్ష పెట్టి నన్నిలా బ్రతకనీయండి. మిమ్మల్ని ఇదే ప్రార్థిస్తున్నాను అని ఉంది. అతడు లోపలున్నాడా? ఇప్పుడే వస్తానంటూ చొక్కా వేసుకుని దొడ్డివైపు నుండి వెళ్ళాడండి. నీళ్లు మరీ మరిగిపోతున్నాయి, మరి ఎప్పుడు వస్తాడో ఏమో అంది. ఉస్సూరుమంటూ ముందు గదిలో ఓ బల్ల మీద కూర్చున్నాడు నీలకాంత్. భగవాన్, ఈ పిరికివాడిని అంజన దగ్గరికి తీసుకువెళ్లే ఉపాయం ఏమిటి? ఆమె మొదటే పిరికివాడు పిరికివాడు అని ఈసడిస్తోందే
అనుకున్నాడు. గంట సేపైనా పంతులుగారు రాకపోయేసరికి పిల్లలు పలకలు పుచ్చుకొని వెళ్ళిపోయారు. ముసలావిడ పొయ్యి చల్లార్చి వచ్చి కూర్చుంది. కృష్ణ అమ్మ ఉండాలి కదా అవ్వా, లేదా అడిగాడు. అయ్యో, మీకు తెలియదా బాబు, 3 నెలల క్రింద యాత్రలు చేస్తుండగా రామేశ్వరంలో జ్వరంతో తీసుకొని పోయిందట ఆ అమ్మ. మరోరోజు ఉదయం వరకు కృష్ణ రాలేదు. ముఖం తప్పించిన అతడు ఇక ఇప్పుడప్పుడే ఇంట్లో అడుగు పెడతాడని అనుకోలేదు నీలకాంత్. ఇక ఎన్నాళ్ళని భోజనానికి హోటలైనా లేని ఈ పల్లెటూళ్ళలో పడి ఉండడం. రాత్రి అలా వెళ్ళి బస్టాండ్లో ఉన్న టీ కొట్టులో 2 అనాలు పారేసి ఓ కప్పు టీ తీసుకొని ఇంతవరకు ఉన్నాడు. నిన్నటి నుండి తిండి తిప్పలు లేవు. వారం రోజుల తర్వాత తిరిగి రావడానికి నిశ్చయించుకొని తిరుపతి కొండ ఎక్కాడు నీలకాంత్. 3 రోజులు శ్రీనివాసుని దర్శనం చేస్తూ కొండ మీద తీర్థాలు చూస్తూ గడిపాడు. సాయంత్రం కొండ దిగాలని నిర్ణయించుకొని దైవ దర్శనానికి వెళ్ళాడు. నీలకాంత్ ధ్వజస్తంభం దగ్గర నిలబడి ఉండగా ధర్మదర్శనం క్యూలో కృష్ణముఖం కనిపించింది. ఏమైనా ఇక అతన్ని తప్పించుకోనియను అనుకొని అతడి కోసం వేచి నిలబడ్డాడు. గంట తర్వాత దైవదర్శనం చేసుకొని యువతలికి వచ్చిన కృష్ణ నీలకాంత్ను చూసి చూడనట్లు తప్పించుకు వెళ్ళబోతుంటే నీలకాంత్ వెనక నుండి వెళ్ళి భుజాలు పట్టుకుని, కృష్ణ, భయ అపోహలతో ఎందుకిలా నా నుండి పారిపోతున్నావయ్యా అన్నాడు. హంతకుడి బారి నుండి పారిపోక ఏం చెయ్యను? ఏం లేకున్నా నాకు జీవితేచ్ఛ ఉన్నది అన్నాడు కృష్ణ. హంతకుడినని ఎలా అనుకుంటున్నావు? తన భార్య ప్రియుని కోసం వెదికే వ్యక్తి ఉద్దేశమేముంటుందో ఆ మాత్రం తెలుసుకోలేని మూర్ఖుణ్ణి కాదు అన్నాడు కృష్ణ. ఖచ్చితంగా నువ్వు పెద్ద మూర్ఖుడివి. అందుకే నిన్ను ప్రేమించిన అంజన అంత దుఃఖం తెచ్చుకుంది అని ఒక్క నిట్టూర్పు విడిచి తిరిగి అన్నాడు. అంజన కోరిక మీద నిన్ను తీసుకుపోవడానికే వచ్చాను. ఇప్పుడు పడిన తిప్పలు చాలు, మళ్ళీ పారిపోయి మరింకా తిప్పలు పెట్టకు నన్ను అన్నాడు నీలకాంత్. ఎందుకు? తీసుకుపోయి మీ ప్రణయ సామ్రాజ్యంలో ముల్లులా ఉన్న నన్ను తొలగించుకుందామనా అన్నాడు కృష్ణ. ఎంత చెప్పినా నీ మాట నీదే కదయ్యా, నుదురు కొట్టుకున్నాడు నీలకాంత్. ఎక్కడ ప్రణయం బాబూ, నా జీవితంలో ప్రళయం సృష్టించి వదిలిందామే అన్నాడు నీలకాంత్. అయోమయంగా ముఖం పెట్టాడు కృష్ణ. ప్రపంచంలో ఏ శక్తినైనా లొంగదీసుకోవచ్చు, అధికారం పూనవచ్చు, కానీ మనిషి మనసు ఉన్నదే, ముఖ్యంగా స్త్రీ మనసుపై అధికారం పొందడానికి అదృష్టం కావాలి. శోభనం నాటి రాత్రి అంజన చెప్పివేసింది, అదివరకే తన మనసు మరొకరికి అంకితమైందని. నన్ను ప్రేమించి నాతో కాపురం చేయడం అసంభవమని కూడా చెప్పింది. ఆమె నాది కాదని తోచిపోయిన క్షణం నుండే ఆమె మనసు గెలుచుకున్నవాడికే ఆమెను అర్పించడానికి సిద్ధపడ్డాను. పద, ఈ మందిరంలో ఈ మాటలేమిటి? ఎక్కడైనా ఏకాంతంగా కూర్చొని సంగతి సవిస్తరంగా చెబుతా. అదేమిటి, నాతో రావడానికి సందేహిస్తున్నావా? నా దగ్గర పిస్టల్ లాంటి హత్యాయుధాలేం లేవయ్యా, కావలిస్తే చూసుకో అన్నాడు నీలకాంత్. 15 గంట తర్వాత ఓ సెలయేటి జలధార దగ్గర కొండల మధ్య రాళ్ల మీద కూర్చున్నారిద్దరూ. నీలకాంత్ నుండి సంగతి అంతా విని అన్నాడు కృష్ణ. భార్య మరొక పురుషుణ్ణి ప్రేమించాననగానే అతడికే అర్పించి వేయడమంత మంచితనం మీ జీవితంలో సుఖపడనీయదండి నీలకాంత్ బాబు. ఆడది ఒకనాడు బలాత్కారంగా లొంగదీసుకుంటే మరునాటి నుండి చచ్చిన పాములా పడి ఉండదు. మీరు పొరపాటు చేశారు అన్నాడు. కృష్ణ, నువ్వేనా ఈ మాట అంటున్నది? విస్మయంగానూ అనుమానంగానూ చూశాడు నీలకాంత్. కసురుగాయను పండు చేసుకోవాలని నలిపితే మెత్తబడుతుంది, దానికి రుచి సహజ మాధుర్యం వస్తాయా? మనసు లేని మనిషిని బలాత్కారంగా అనుభవించడమంత అమానుషం మరొకటి ఉందా మానవ జీవితంలో? ఆమెను మనస్ఫూర్తిగా ప్రేమించిన నువ్వే ఈ మాట చెప్పటం ఆశ్చర్యంగా ఉంది. ఆమెను నువ్వు స్వీకరించడానికి సిద్ధంగా లేవా అడిగాడు నీలకాంత్. అదెలా సంభవం నీలకాంత్ బాబు? ఒకరి భార్యను మరొకరు ఏలుకోవడం ఎంత అసహజ అనుచితాలో చెప్పండి. మీరు నాకిది చెప్పడము బాగాలేదు, నేను ఆశపడి మీతో రావడము బాగాలేదు అన్నాడు కృష్ణ. ప్రేమను అంచనా వేయడంలో అంజన పూర్తిగా పొరపడింది. దీర్ఘమైన నిట్టూర్పు విడిచాడు. ఒకనాడు ఆమెను నేనెంత గాఢంగా ప్రేమించానో మీకు తెలియదు నీలకాంత్ బాబు. నా కాళ్లకు బంధంగా అప్పుడు మా అమ్మ లేకుంటే అంజనను చేజార్చి వెళ్ళేవాణ్ణా? డబ్బు కొల్లలుగా ఉన్నవాణ్ణి కాదు. కంసమామ వంటి జగన్నాథరావు బారి నుండి ఎంత దూరం పారిపోవలసి వచ్చేదో, ఎక్కడెక్కడ తిరగవలసి వచ్చేదో. అంజన నేను అయితే పక్షుల్లాగా ఏ చెట్టు క్రిందనో పడుకుంటూ ఉన్న పూట తింటాం, లేని పూట లేదు. కానీ ఈ తిప్పలన్నీ ముసలామను ఎక్కడ పెట్టను? ఒక విధంగా అమ్మ కోసం అంజనను వదులుకున్నా. అమ్మ కూడా నన్ను విడిచిపోయింది. భారంగా తల వంచాడు కృష్ణ.
గత జల సేతుబంధనం ఇప్పుడంతా వద్దు. అంజనను నువ్వు పెళ్లాడడానికి నిరాకరిస్తే ఆమె బ్రతకదు. నిన్నిలా విడిచిపెట్టను నేను. ఒకవేళ ఆమె కన్యత్వం విషయంలో నీకు అపనమ్మకం తోస్తే నన్నైతే నమ్మకపోవచ్చు. నీ అంజనను విశ్వసించవా? ఆమెను నీకు పరిశుద్ధంగా అప్పగించడానికి నేనెంత నిగ్రహం తెచ్చుకున్నానో, ఎన్ని తిప్పలు పడ్డానో ఎలా చెప్పను? ఉద్దేశపూర్వకంగా ఆమె భుజం మీద చెయ్యి వేసే సాహసం కూడా నాకు లేకపోయింది. నవ్వుతూ ముఖం పైకెత్తాడు కృష్ణ. మీ ముఖం చూస్తేనే సత్యాసత్యాలు తేలిపోతున్నాయి. అంజనను అడగవలసిన అవసరం లేదు. కానీ నా పరిస్థితి మీరు కొంచెం వివేకంతో ఆలోచించండి. వీధిబడి పెట్టుకొని నా పొట్ట పోసుకుంటున్నాను. అంజనను పెళ్లాడి ఏం సుఖపెట్టగలను? కూతురు మరొకరికి ఇల్లాలయ్యి హాయిగా కాపురం చేసుకుంటుందన్నప్పుడే పూర్వపు మచ్చ ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో నన్ను హత్య చేసే ప్రయత్నాలు అంత గట్టిగా చేశాడా జగన్నాథం గారు? మరిప్పుడు కూతుర్ని మొగుణ్ణి విడిపించి నేను పెళ్లాడానంటే నాకింక భూమి మీద జీవించే అవకాశం ఉంటుందంటారా? నన్నిలా బ్రతకనీయండి. చంపుకున్న ఆశలు తిరిగి రెచ్చగొట్టకండి అన్నాడు కృష్ణ. నా లక్షలకు నిన్ను అధికారిని చేస్తానులేవోయ్. దంపతులు చక్కగా ఫారిన్లో కాపురం పెడుదురు గాని. జీవరహితమైన నవ్వొకటి నవ్వాడు నీలకాంత్. నయం పరలోకంలో పెట్టమన్నారు కాదు. ఉల్లాసంలో తేలిపోయాడు కృష్ణ. అంజనా వచ్చారా? భర్త కంఠం విని ఆనందంతో ఇటు తిరిగిన అంజన అతడితో పాటు గదిలో ప్రవేశించిన కృష్ణను చూసి అంతగా ముడుచుకుపోయింది. ఎవరి తలపు వలపు తీపిలో ముంచేదో, ఎవరి సన్నిధి వెన్నెల సీమగా తోచేదో అతడిప్పుడు తనను అపహరించుకుపోయే ఒక రాక్షసుడలా కనబడుతున్నాడు. నీల్కాంత్ చిలిపిగాను ఉత్సాహంగాను, వచ్చాను, నీ కృష్ణను పట్టి తెచ్చాను. ఇహ నీ ఇష్టం వచ్చిన శిక్ష విధించుకో అన్నాడు. అంజన నన్ను క్షమించు. ఎక్కువగా మాట్లాడలేకపోయాడు కృష్ణ. ఒక్క క్షణం స్థిరంగానూ గంభీరంగానూ చూసింది కృష్ణను అంజన. ఆ చూపులో ఎన్నో ఆక్షేపణలు, ఎంతో నిరసన కనిపించాయి కృష్ణకు. ఆ చూపులో తనను నిలువునా దగ్ధం చేసే అగ్ని కూడా ఉందేమో అని అనిపించింది. బాబుగారు స్నానానికి నీళ్లు తోడనా? నీల్కాంత్ అద్దంలో చూసుకున్నాడు ముఖాన్ని. తైల సంస్కారం లేక పీచులా రేగిపోయింది జుట్టు. గడ్డం బాగా పెరిగిపోయి అసహ్యంగా కనబడుతోంది. చేసుకోవాలని ఉన్నా ఒంట్లో ఓపిక లేదు. ఒళ్లంతా నొప్పులుగా నీరసంగా ఉంది. వేళకు నిద్రాహారాలు లేక ఆరోగ్యం చెడిపోయింది. రాత్రి ట్రైన్లో జ్వరం కూడా వచ్చినట్లుంది. గడ్డం రేపు చేయించుకుందాంలెమ్మని నీళ్లు తోడమని చెప్పాడు నౌకరుకు. స్నానానంతరం నీల్కాంత్ కృష్ణ భోజనం చేశారు. నీల్కాంత్ తన పడక గదిలోకి వెళ్ళి పడుకున్నాడు. సాయంత్రం కృష్ణతో టీ తీసుకోవడానికి నౌకరు వచ్చి పిలిచాడు. కానీ నీల్కాంత్ జ్వరంతో లేవలేకపోయాడు. ఆ సంగతి తెలిసి కృష్ణ వచ్చి పలుకరించి అక్కడే టీ తీసుకొని సాయంత్రం అలా తిరిగి వస్తానని చెప్పి బయటికి వెళ్ళాడు. దీపాలు వెలిగించాక నౌకరు అంజన గదిలోకి వచ్చి తలనొప్పి మందు ఎక్కడ పెట్టారమ్మా అన్నాడు. ఎందుకు, ఎవరికి కావాలి అడిగింది అంజన. బాబుగారికి తలనొప్పిగా ఉందట. అంజన లేచి బీరువాలో ఉన్న మందు తీసుకొని నీల్కాంత్ గదిలోకి వెళ్ళింది. తలనొప్పా? ఎప్పటి నుండి? సాయంకాలం నుండి. అతడి కనతకు రాద్దామని అంజన మందు చేతికి తీసుకుంటోంటే నీరసంగా నువ్వెందుకు, రాఘవులకివ్వు రాస్తాడు అన్నాడు నీల్కాంత్. నాకు జ్వరం వచ్చినప్పుడు నా నుదిటికి మందు రాసి కణతలు ఒత్తిందెవరో గుర్తుందా మీకు అని నవ్వి నీల్కాంత్ కణతలపై చేయి వేసి ఉలిక్కి పడుతూ, అరే జ్వరం కూడా ఉందే, నాతో చెప్పారు కాదేం అంది అంజన. రాత్రి 12 గంటల సమయం. అందరూ నిద్రాదేవి ఒడిలో ఒదిగిపోయిన ఆ నీరవ నిరామయపు వేళ ఏ రసోద్వేగంతో ఎవరితో పూరింపబడుతున్నదో రివ్వున వీచే చల్లని గాలిలో అత్యంత శ్రావ్యంగా తేలి వస్తున్నదొక వంశీనాదం. ఆ రాగసుధకు తన్మయముంది. కరతాళ ధ్వనులు చేస్తున్నట్లుగా అప్పుడప్పుడు చెట్ల మీది పక్షులు కిలకిలా రావాలు చేస్తున్నాయి. నీల్కాంత్కు చెమట పట్టి విడుస్తున్నది జ్వరం. చెమటను పైట చెంగుతో తుడుస్తూ అతడికి నిద్రాభంగం కలగకుండా విసనకర్రతో విసురుతూ నీల్కాంత్ పక్క మీద కూర్చున్న అంజన దుఃఖ విద్విగ్న హృదయరాలై అతడి వక్షంపై ముఖం పెట్టి వెక్కి వెక్కి ఏడవసాగింది. ఇక కొన్ని గంటలే ఇతడి సన్నిధి. అతడి ఏర్పాటు ప్రకారం మరునాడు 10 గంటలకు రిజిస్ట్రార్ ఆఫీసులో కృష్ణతో తనకు వివాహం జరుగుతుంది. ఇంటికి వచ్చాక స్నేహితులకు పార్టీ. 3 గంటలకు కృష్ణతో ఫారిన్కు ఎగిరిపోతుంది విమానంలో. మెల్లగా కళ్ళు విచ్చాడు నీల్కాంత్. విస్మయంగా విహ్వలంగా అంజనను లేవనెత్తి, ఏమిటిది అంజనా అన్నాడు నీరస కంఠంతో. పైట మీద పడిన మాంగల్యాలను కన్నుల కద్దుకొని పైటలోనికి వేసుకొని చాలాసేపు నిశ్శబ్దంగా కూర్చుంది.
ఆమె చర్యకు మరింతగా విస్తుపోయాడు నీలకాంత్. తన మీద లేని భక్తి తను కట్టిన మంగళసూత్రం మీద ఎలా ఉన్నదామెకు? ఉదయం కృష్ణను పంపివేయండి అంది. ఎక్కడికి? ఎక్కడి నుండి వచ్చాడో అక్కడికి. నువ్వేమంటున్నావో నాకు అర్థం కావడం లేదు అన్నాడు. సూటిగానే చెబుతున్నాను, నేను కృష్ణను పెళ్లి చేసుకోవడం లేదు. మరి ఇంత జరిగిందెందుకు? మీ పొరపాటే ఎక్కువగా ఉంది ఇందులో. నాదా? మరి నా మనఃపరివర్తనను గుర్తించలేని మూఢులయ్యారు. నేనెలా మూఢున్నయ్యానో నాకు కొంచెం వివరించి చెప్పు అంజనా. నాకు అయోమయంగా ఉంది అన్నాడు నీలకాంత్. నా కన్నుల్లో కృష్ణ వియోగ విరహాలు తప్ప పతిదేవుల విరహం ఎప్పుడూ చూడలేదు మీరు. చాలాసేపు అప్రతిభుడి వలె ఉండిపోయాడు నీలకాంత్. ఆ అసంభవం ఎలా సంభవమైందంటావు? కొంచెం ఎగతాళిగా, కొంచెం కటువుగా అడిగాడు. వివాహత్పూర్వం నేను కృష్ణను మనసారా ప్రేమించాను, కోరాను. అమ్మా నాన్న కఠిన చిత్తులై నన్ను మీకు కట్టబెట్టారు. వారిని ఏమీ చేయలేని అసమర్థత మీ మీద ఈస్టింపును కలిగించడానికి పూనుకున్నది. మిమ్మల్ని దుఃఖపెట్టడమే నాకు సంతోషం అనుకున్నాను. కృష్ణ వియోగం దుర్భరం అనిపించి కూడా అలా జరిగింది. కాలప్రభావంలో మనుష్యులు మనసులు మారిపోతూనే ఉంటాయి. ఇది అసహజమేమీ కాదు కదా. మీ ఆత్మ సౌందర్యం నన్ను ముగ్ధురాలిని చేసింది. మీకు నా హృదయంలో స్థానం కల్పించడంతో కృష్ణ మూర్తి చెదిరిపోయింది. తననే నమ్ముకున్న స్త్రీని ఆమె తండ్రి భయానికి కన్నెత్తి చూడడానికి కూడా సాహసించలేని కృష్ణ పిరికితనం, పలాయనం అతడి మీది మనసును విరిచాయి. మనస్ఫూర్తిగా నేను పతి చరణాలకు అంకితం కావడానికి సిద్ధంగా ఉన్నాను. నన్ను ఎవరికీ అప్పగించవలసిన పని లేదు అంది అంజన. వెంటనే మాట్లాడలేదు నీలకాంత్. అతడి ముఖంలో రకరకాల భావాలు కదిలిపోయాయి. చివరికి మెల్లగా స్ఫుటంగా అన్నాడు, నువ్వు అనుకున్నంత దుర్బలుణ్ణి కాదు నేను అంజనా. ఒక చంచల హృదయను స్వీకరించగల హృదయత నాకు లేదు అన్నాడు. ఊహించని వజ్రఘాతం తగిలినట్లు బాధను వ్యక్తపరుస్తూ, నేనంటే మీకు ఇష్టం లేదా అంది క్షీణస్వరాన. ప్రపంచంలో మనకి ఇష్టమైనవి, అందమైనవి చాలా ఉన్నాయి. కొన్నింటికి శిరోధార్యం కాగల అర్హత ఉండదు. మరి స్త్రీ సహజమైన ఆభిజాత్యాన్ని, అహంకారాల్ని వదిలి ఆమె అతడి మ్రోల నిలబడింది. అతడి నిర్దయాత్మకమైన తిరస్కృతి ఆమెను తీవ్రంగా గాయపరిచింది. ఇక ఏమైనా నేను కృష్ణను పెళ్లాడదలుచుకోలేదు. అతడిని పంపించివేయండి అంది. ఆ పని నా వల్ల కాదు. ఆశ పెట్టి తీసుకువచ్చాను. ఒట్టిగా పంపించలేను. నీ మనసు మారితే నా మాట మారాలని లేదు. నువ్వు కృష్ణను పెళ్లి చేసుకొని తీరాలి అన్నాడు. తిరస్కార భావంతో హుంకరించింది అంజన. ప్రపంచంలో ఏ దానమైనా ధర్మంతో కూడి ఉండవచ్చు. కానీ అగ్నిసాక్షిగా పెళ్లాడిన స్త్రీని ఇచ్చివేసేందుకు ఏ ధర్మం ఒప్పుకుంటుందో చెప్పండి. మీకున్న ఏ వస్తువునైనా దానం చేసే హక్కు మీకుండవచ్చు. ఇది మాత్రం లేదు అంది. నిరత్రుడయ్యాడు నీలకాంత్. ఇది నా ఇల్లు. నేను మీ ఇల్లాలిని. ఈ అర్హతాధికారాలను కాదనడానికి మీకేం హక్కున్నది అంది. చాలా ఉదాసీనంగా మారిపోయాడు నీలకాంత్. నీ ఇల్లైతే ఉండు, నేను వద్దనను. ఎవరికోసం ఉంటావో అతడు మాత్రం ఉండడి ఇంట్లో. అంత దుఃఖంలోనూ స్నిగ్ధహాసం చేసింది అంజన. కన్నీటి పొరల నుండి కరుణాజనకంగా అతడి వంక చూస్తూ, నేనెక్కడుంటాను? మీతోడిదే నా గృహసీమ, స్వర్గసీమ అంది. పరిహాసం కాదు, నేనిక్కడుండడం లేదు. సరిగ్గా ఈ వారం నాడు నేనిక్కడి నుండి వెళ్ళిపోతున్నాను. భారత సేవా సమాజం నుండి పిలుపు వచ్చింది. స్వార్థపూరితమైన సమస్త బంధాలను తెంచుకొని నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు నీలకాంత్. అంజన లేచింది. ఇది పయనం కాదు, పలాయనం. ఎందుకు పెడుతున్నారో తెలుసు. ఎక్కడికి పారిపోయినా మీ భగ్న హృదయానికి స్వాంతనం చిక్కదు. ఏ సేవాపథంలోనూ మీరు మనస్ఫూర్తిగా లీనం కాలేరు. ఇది నా శాపం అనుకోండి, మీ జన్మగీత అనుకోండి అంది. స్త్రీ నుండి ఏదీ పొందకపోయినా ఇది పొందాను, ధన్యుణ్ణి అని ముఖం త్రిప్పుకున్నాడు నీలకాంత్. రిజిస్ట్రార్ ఆఫీస్కు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న కారులో పూలహారాల బుట్టను ఉంచడానికి వెళ్ళాడు నౌకరు. వెలుపలి గదిలో పెళ్ళికొడుకు ముస్తాబులో తన అందం చూసుకుంటూ పట్టుచీర గరగరలతో, గాజుల గలగలలతో, పువ్వుల గుమగుమలతో దేవకన్యలా నడిచి వచ్చే అంజన కోసం ఎదురుచూస్తున్నాడు కృష్ణ. పెళ్లి పెద్ద నీలకాంత్కు రాత్రి నుండి జ్వరం వదిలినా ఒళ్ళంతా బట్ట పిండేసినట్లు నిస్త్రానగా బద్ధకంగా ఉన్నా లేని ఉత్సాహం తెచ్చుకొని పెళ్లి ఏర్పాట్లలో లీనం కావడానికి ప్రయత్నిస్తున్నాడు. 5 నిమిషాల పాటు విశ్రాంతి కోసం ఈజీ చైర్లో వాలిన నీలకాంత్ టైం దగ్గర పడుతుంటే ఆత్రంగా కేకేశాడు. అంజనా, టైం అవుతోంది, త్వరగా రా. సమాధానం రాలేదు. మరో 5 నిమిషాలు వేచి అంజన గదిలోకి దారితీశాడు నీలకాంత్.
అంజన కిటికీ ఊచలు పట్టుకుని బయటికి చూస్తోంది. బట్టలు మార్చలేదు, అలంకరణేదీ చేసుకోలేదు. బయట ఎంత సందడిగా హడావిడిగా ఉందో గదిలో అంత నిశ్శబ్దంగా శ్మశాన ప్రశాంతత అలుముకొని ఉంది. ఇంకెప్పుడు అంజన, టైం అవుతోంది అన్నాడు. అంజన ముఖమిటు తిప్పింది. ఏదో ఆయాసంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్లు ఆమె ముఖం బిర్రుగా బిగుసుకుపోయింది. ఆమె చేతిలో సీసా చూసి గావుకేక పెట్టాడు నీల్కాంత్. ఏం పని చేశావు అంజనా? ఒక్క అంగలో వెళ్ళి ఆమెను చేతుల్లోకి తీసుకున్నాడు. విషాదహాసం చేసింది. ఇంతకంటే గత్యంతరం లేకపోయింది. మెల్లగా అతడి చేతుల మీద నుండి పాదాల మీదికి జారింది. భర్త ముఖంలోకి వాలిపోతున్న కళ్ళను విచ్చి చూస్తూ క్రమక్రమంగా క్షీణించిపోతున్న గొంతుతో అన్నది. భర్త కంటే మిన్న అయినది, వాంఛించతగినది ఈ ప్రపంచంలో మరేదీ లేదని తెలుసుకున్న స్త్రీ దౌర్భాగ్యవశం చేత పరిత్యక్త అయితే ఆమె జీవితం ఎంత దుర్భరమో స్త్రీకి నిర్వచనం తెలిసిన వారికే అవగాహన. సౌరభరహితము, సౌందర్య విహీనము అయిన పువ్వును కూడా దేవుని శిరస్సును పెట్టగలిగితే ఆ పువ్వు పవిత్రతకు మరే పువ్వు సరితూగలేదు. దాని విలువ ఎంతో అపారం. గతంలో నేనెంత పాపమైనా చేసి ఉండవచ్చు, దుష్టమతినే కావచ్చు. భాగ్యవశం చేత నాకు జ్ఞానోదయమైంది. నిండు భక్తి ప్రపత్తులతో నా పతి చరణాలకు నా హృదయం అర్పించుకున్నాను. ఒకనాటి నా కళంక చరిత్ర ఈ నివేదనతో పరిశుద్ధము, నిష్కలంకము అయినదనే అనుకుంటున్నాను. ఇక ఏ పాపము నా వెంట రాదన్న సంతృప్తితో కన్ను మూస్తున్నాను. ఎంతకు గది నుండి రాని అంజనా, నీల్కాంత్లను పిలవడానికి టైం దగ్గర పడుతున్న కొద్దీ ఆత్రం పట్టలేక గది గుమ్మంలోకి వచ్చిన కృష్ణ గదిలో కనిపించిన దృశ్యం చూసి కొయ్యబారిపోయాడు. తన కలల రూపు, తన ప్రేమదేవత ఆమె భర్త బాహువల్లరిలో నిర్జీవంగా వాలిపోయి ఉంది. ఉన్మత్తుడి వలె ఆమెను హృదయానికి హత్తుకుంటూ వెర్రిగా రోదిస్తున్నాడు నీల్కాంత్. చివరికిలా చేసిపోయావేం అంజనా అంటూ. ఇదండి పూజా సుమం నవల ఇక్కడికి సమాప్తం అయింది. మీకేమనిపించింది? అంజన చేసినది కరెక్టా కాదా అని నాకు కామెంట్స్లో తెలియచేయండి. నాకు మాత్రం అంజన చేసింది కరెక్ట్ అనిపించింది. ఒక్కసారి బ్రహ్మముడి పడిపోయాక దాన్ని విడిపించడం ఎవ్వరి తరమూ కాదు, ఒక్క మృత్యువు తరమే అవుతుంది. అంజన జీవితం కూడా అలాగే పరిసమాప్తం అయిపోయింది. సో ఇది ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ కొట్టండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి మన వీడియోస్ని. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.